పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దాని ప్రభావం భారత్ మీద ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద నేను ఆల్రెడీ మీరు మాట్లాడారు. నిజంగా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? భారత్పై ప్రభావం తీవ్రంగా ఉంటుందా? చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు అక్కడ గల్ఫ్ ప్రాంతంలో 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. సో సహజంగా మన వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్న చోట ఉద్రిక్తత ఉంటే మన వాళ్ళు ఎఫెక్ట్ అవుతారా లేదా? వాళ్ళందరూ భారతదేశానికి ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. అంటే తాము అక్కడ సేవ్ చేసుకున్న డబ్బును మనకు దేశాన్ని పంపిస్తుంటారు. మీరు అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలు అయినా కాస్త అక్కడే పెట్టుబడి పెట్టి అక్కడే భూమి కొనడమో ఆడే ఆ బిజినెస్ చేయడమో చేస్తారేమో, కానీ గల్ఫ్లో ఉండేటువంటి భారతీయ కార్మికులకు అవకాశం ఉండదు. వాళ్ళు ఇప్పుడు సౌదీ అరేబియాలో ల్యాండ్ కొనలేరు, సౌదీ అరేబియాలో వ్యాపారం చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చే ఆదాయం కూడా అంత ఎక్కువ ఉండదు. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో ఎన్ఆర్ఐలు సంపాదించి ఆడొక ల్యాండ్ కొనేంత స్థాయిలో సౌదీ అరేబియాలో ఉండే ఫిట్టర్లు, టర్నర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు కొనలేరు. అందువల్ల వాళ్ళు అనివార్యంగా ఇంటికే పంపిస్తారు. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రానికైతే ఈ ఫారిన్ రెమిటెన్సెసే కేరళ ఎకానమీకి కీలకమైన కంట్రిబ్యూటర్స్. సో అందువల్ల కొన్ని లక్షల మంది ఇప్పుడు కేరళ వాళ్ళు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నారు, ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. సో అందువల్ల ఇది మన అక్కడ పనిచేసే ప్రవాస భారతీయుల పైన ప్రభావం చూపుతుంది. వాళ్ళను మళ్ళీ ఇండియాకు రిటర్న్ వస్తే ఇక్కడ మళ్ళీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా అంత సులభం కాదు అన్ని లక్షల మందికి, ఇప్పటికే మన దేశంలో ఉన్న నిరుద్యోగం రీత్యా. అందువల్ల మొదటి ఎఫెక్టు 90 లక్షల మంది భారతీయ కార్మికుల పైన ఉంటుంది. రెండవది, మనం అక్కడ కొన్ని కూటములు నిర్మించుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఇండియా, ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఎస్ఏ I2U2 అని ఒక కూటమి, దాన్ని మిడిల్ ఈస్ట్ క్వాడ్ అని కూడా పిలుస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా మీరు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి మన దేశం క్వాడ్లో ఇక్కడ మెంబర్గా ఉన్నాం. సో అక్కడ కూడా మిడిల్ ఈస్ట్ క్వాడ్గా ఈ 4 దేశాలు I2U2 అంటారు, ఇండియా, ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఎస్ఏ. సో ఇప్పుడు ఆ I2U2 పైన ఇది ప్రభావం చూపుతుంది. మూడవది, ఇటీవల కూడా G20 సమావేశాల్లో కూడా నేనేం చేశాను, మీకు మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని. సో ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ను నియమిస్తున్నాం. ఇది ఇటలీ వరకు కూడా, అంటే ఇజ్రాయిల్ ద్వారా ఈ అరబ్ ప్రాంతాల సౌదీ అరేబియా ద్వారా ప్రయాణిస్తూ మధ్యధరా సముద్రం మెడిటరేనియన్ సీ ద్వారా ప్రయాణిస్తూ ఇటలీ దాకా ఒక ట్రేడ్ రూట్స్ మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ను నియమించాలనేది ఒక ప్రతిపాదన. అంటే చైనా తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని వారు ప్రాచీన వాణిజ్య రూట్ను రివైవ్ చేస్తూ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అది మనకున్న కొన్ని అభ్యంతరాల రీత్యా మనం అందులో భాగస్వామి కాదు. అందువల్ల ఒక రకంగా ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ప్రత్యామ్నాయంగా ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ను మనం నియమిస్తున్నాం. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ మిడిల్ ఈస్ట్ గందరగోళంలో ఉంటే ఆ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ కూడా డిస్టర్బ్ అవుతుంది. నాలుగవది, మనకిక్కడ పాకిస్తాన్, భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య ఉన్న విభేదాలు. సో ఒక్కసారి ఈ అరబ్ సెంటిమెంటు, ముస్లిం సాలిడారిటీ పెరిగితే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా, ఇరాన్, తుర్కీయే వీళ్ళని కలుపుకొని ఒక ప్రత్యామ్నాయ ఇస్లామిక్ కూటమిగా ఏర్పడాలనే ప్రయత్నం చేస్తోంది. సో మనకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలాంటి ప్రముఖ అరబ్ దేశాలతో మనకు సంబంధాలు ఉన్నాయి. అమెరికాతో ఫ్రెండ్లీగా ఉండే కంట్రీస్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ అనివార్యంగా ముస్లిం సాలిడారిటీ, అంటే ఇరాన్పై దాడి ఇజ్రాయిల్ కనుక జరిపినప్పుడు ముస్లిం సాలిడారిటీ అనేది పెరిగితే ఆ ముస్లిం సాలిడారిటీని తనకు అనుకూలంగా పాకిస్తాన్ వాడుకుంటుంది. ఎందుకంటే గతంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కశ్మీర్ ఇష్యూని లేవనెత్తిన ఉదాహరణలు ఉన్నాయి. తుర్కీ ప్రెసిడెంట్ మీకు ఎర్డోగాన్ ప్రతిసారి యునైటెడ్ నేషన్స్లో ఇచ్చే స్పీచ్లో కశ్మీర్ లేవనెత్తాడు. ఈసారి మాత్రమే ఆయన కశ్మీర్ లేవనెత్తకుండా గాజా పైనే కాన్సన్ట్రేట్ చేశాడు. అందువల్ల పాకిస్తాన్ ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ పెరగటానికి ఈ గ్లోబల్ ముస్లిం సాలిడారిటీ అనేది ఉపయోగపడుతుంది. అప్పుడు
ఆటోమేటిక్గా కశ్మీర్ అంశం పైన కూడా పాకిస్తాన్ ఈ గ్లోబల్ ముస్లిం సాలిడారిటీని వాడుకునే ప్రమాదం ఉన్నది. 4వది. 5వది, ఈ ప్రాంతంలో ఇప్పటికే చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది. మన నైబర్హుడ్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది. నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్ ఇలా వివిధ దేశాల్లో చైనా అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయి. ఆల్రెడీ పాకిస్తాన్కు చైనాకు నెక్సెస్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల్లో కూడా మనకన్నా ఎక్కువ క్రియాశీలకంగా చైనా పాత్ర ఉంది. ఆల్రెడీ అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియాకు, అమెరికా శత్రు దేశమైన ఇరాన్కు మధ్య బీజింగ్లో చైనా ఆధ్వర్యంలో ఇటీవల ఒప్పందం కుదిరింది. అంటే చైనా ఈజ్ ప్లేయింగ్ ద రోల్. ఇంతవరకు గల్ఫ్లో ఏ ఒప్పందం కూడా అమెరికా లేకుండా జరగలే. అది క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ కానీ, అబ్రహాం అకార్డ్ కానీ అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియాకు, అమెరికా శత్రు దేశమైన ఇరాన్కు మధ్య చైనా సంధి కుదుర్చగలిగింది. అంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎలా పెరుగుతుంది ఈ ప్రాంతంలో అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఎప్పుడైతే ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా రంగంలో దిగుతుందో, ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో దిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చబహార్ పోర్ట్ ఉంది, ఆడ మన భారతదేశం వెనక్కు తగ్గితే అమెరికా ఆంక్షల వల్ల ఆ ప్లేస్లో చైనా ఎంటర్ అయింది. అందువల్ల చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఈ రీజన్లో ఎక్స్పాండ్ కావడం అనేది భారతదేశ డిప్లొమసీకి, భారతదేశ విదేశాంగ విధానానికి నష్టం. 6వది టఫ్ స్ట్రాటజిక్ చాయిసెస్ వస్తుంది. అంటే మనం వ్యూహాత్మకంగా ఏం చేయాలి. ఇప్పుడు మన రష్యా ఉక్రెయిన్ వారప్పుడు మనం ఎదుర్కొన్నాం ఈ సమస్యను. రష్యాకు మద్దతు ఇవ్వాలా, ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వాలా? మనకు రష్యాతో హిస్టారికల్గా డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయి, ఇతరత్ర సంబంధాలు ఉన్నాయి. రష్యా వాళ్ళు చీప్ ఆయిల్ ఇస్తామన్నారు యుద్ధ సమయంలో. ఉక్రెయిన్కు మద్దతుగా ఉన్న అమెరికాతో, వెస్ట్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఒక టఫ్ స్ట్రాటజిక్ చాయిస్ను మనం ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ రష్యా ఉక్రెయిన్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మనకు ఇజ్రాయిల్తో ప్రత్యేకంగా మోడీ ప్రభుత్వం వచ్చాక సంబంధాలు పెరిగాయి. అలాగే మనకు పాలస్తీనా కాజ్కు మనం హిస్టారికల్గా నిలబడ్డాం. ఇరాన్తో కూడా మనకు హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయి. సో ఒక్కసారి ఇజ్రాయిల్ ఇరాన్ వార్ అయితే మోడరేట్ ముస్లిం కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇది మోడరేట్గా చెప్పబడతాయి. కానీ సౌదీ అరేబియా కూడా ఒక ఫండమెంటలిస్ట్ కంట్రీ. ఇవి రేపు ఎటువైపు ఉంటాయి అనేది కూడా మనం చెప్పలేం. అందువల్ల ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా అరబ్ పోలరైజేషన్ జరిగితే భారతదేశానికి వెరీ డిఫికల్ట్ స్ట్రాటజిక్ చాయిస్గా మారిపోతుంది. అది మనకు వచ్చేటువంటి 6వ సమస్య. 7వ సమస్య ఏంటంటే, నేను నిన్న కూడా చెప్పాను, చబహార్ పోర్ట్. ఇది మనకు చాలా కీలకమైన పోర్ట్. ఇరాన్లో ఉన్న ఈ చబహార్ పోర్టు డెవలప్మెంట్కు ఇండియా ఇన్వాల్వ్ అయింది. కానీ అమెరికా ఆంక్షల వల్ల మధ్యలో వెనక్కు తగ్గి చైనా ఎంటర్ అవుతున్న చూసి ఇటీవల భారతదేశం కూడా మళ్ళీ చబహార్ పోర్టు రివైవ్ చేసింది. ఈ చబహార్ పోర్ట్ ఏంటంటే మాజీ సోవియట్ రిపబ్లిక్స్ అయిన సెంట్రల్ ఏషియా రిపబ్లిక్స్కు లింక్. తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి అనేక రిపబ్లిక్స్. ఈ సెంట్రల్ ఏషియాలో హైడ్రోకార్బన్ నిక్షేపాలు ఉన్నాయి, పెట్రోల్, డీజిల్. హిస్టారికల్గా కూడా ఇండియా సోవియట్ యూనియన్ సంబంధాల వల్ల ఈ దేశాలతో మనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ మనం అక్కడికి వెళ్ళాలంటే త్రూ పాకిస్తాన్ వెళ్ళాలి. అందుకే గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ టపీ అని, దాని ఇరాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ అని. కానీ పాకిస్తాన్ ద్వారా గ్యాస్ పైప్ లైన్ కనుక వెళ్ళడం చాలా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే ఏ టైం అయినా తీవ్రవాద అటాక్ జరగచ్చు కూడా. పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేయొచ్చు. అందువల్ల పాకిస్తాన్ బైపాస్ చేసి సెంట్రల్ ఏషియాకు ఒక ట్రేడ్ రూట్ కొరకు మన ప్రయత్నం. పాకిస్తాన్, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా బైపాస్ చేసి, అందులో కీలకమైంది ఇరాన్ చబహార్ పోర్ట్. అందువల్ల ఇప్పుడు భారతదేశము, ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణ పడుతుంటే మనం అటువైపు అమెరికా ఆంక్షలు ఉంటాయి ఇరాన్ పైన, ఇటు ఇరాన్ నుంచి ప్రెషర్ పెరుగుతుంది, మాకు మద్దతు ఇస్తేనే చబహార్ పోర్ట్లో మీరు పనిచేసుకోవాలని. సో అందువల్ల చబహార్ పోర్ట్ ఒక సమస్య వస్తుంది. 8వది ఏంటంటే, మనకు ఈ ప్రాంతం అంతా కూడా ఫండమెంటలిజం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అటాక్ జరిగితే ఈ అటాక్ నుంచి మత ఛాందసవాదులు లాభపడే ప్రమాదం ఉంటుంది. మనకు అల్ఖైదా పైన అటాక్ జరిగితే ఏం జరిగింది? ఐసిస్ లాంటి ప్రమాదకరమైన మరింత విషపూరితమైన సంఘాలు, సంస్థలు పుట్టుకొచ్చాయి. పిఎల్ఓను ఇజ్రాయెల్ లెబనాన్ నుంచి తునీషియాకు తరిమి కొడితే
ఇజ్రాయిల్ను ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉన్న పాఠం ఉన్న హిజ్బుల్లా పుట్టింది మీకు సౌత్ లెబనాన్లో. అందువల్ల ఎప్పుడైతే ఇలాంటి ఘర్షణ జరుగుతుందో ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉంటుంది. ఇటీవల బంగ్లాదేశ్ పరిణామాలు మనం చూసాం. బంగ్లాదేశ్లో షేక్ హసీనా నిరంకుశ పాలన పైన, కరప్ట్ పాలన పైన ప్రజలు తీవ్రమైన అసంతృప్తిని తిరుగుబాటు చేసుకుంటే అక్కడ జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ బలపడ్డాయి. సో అందువల్ల ఈ వార్ వల్ల ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ బలపడితే అది ఆటోమేటిక్గా మనకు నష్టం. ఇక 9వది ఆయిల్. నేను నిన్న కూడా చెప్పాను, మన మొత్తం ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతి చేసుకుంటాం. అందులో 2/3 గల్ఫ్ నుంచే దిగుమతి చేసుకుంటాం. సో ఒక్కసారి ఇక్కడ ఆయిల్ ప్రొడక్షన్ డిస్రప్ట్ అయినా, లేదా అప్పుడు స్టేట్ ఆఫ్ హార్మూజ్ అంటారు, అంటే ఇరాన్ పక్కనున్న జలసంధి, ఇప్పటికే హూతీ తిరుగుబాటుదారులు రెడ్ సీని టార్గెట్ చేస్తూ మర్కంటైల్ వర్తక నౌకలపైన దాడులు చేస్తున్నారు. ఈ స్టేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి 25% గ్యాస్ ప్రవహిస్తుంది, 20% పెట్రోల్ ముడి చమురు కూడా ఇక్కడ నుంచే రవాణా అవుతుంది. సో ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మూజ్ టార్గెట్ అయినా, లేదా ఆయిల్ ప్రొడక్షన్ టార్గెట్ అయినా చాలా ప్రమాదకరం. గతంలో హూతీ తిరుగుబాటుదారులు యమన్ నుంచి సౌదీ అరేబియాలోని సౌదీ అరామ్కో అనే యొక్క లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ అటాక్ చేస్తే సౌదీ అరేబియా 50% ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతిన్నది. అందువల్ల ఈ పరిణామాల వల్ల ఆయిల్ డిస్రప్ట్ అయితే మన అష్యూర్డ్ ఆయిల్ సప్లై దెబ్బతిన్న ఇబ్బంది అవుతుంది. ఆయిల్ ప్రైసెస్ గణనీయంగా పెరిగే ప్రమాదం కూడా ఉంది. అది కూడా ఇండియన్ ఎకానమీ పైన ప్రభావం. 10వది, ఇది శృతి మించి ఇప్పటికే రీజనల్ వార్గా మారుతోంది. రేపు అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా నేరుగా ప్రత్యక్షంగా దిగుతోంది. ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనాలు దిగి ఇది మరింత విస్తృతమైన వార్గా ఏ రూపాంతరం చెందినా వరల్డ్ ఎకానమీ దెబ్బతింటుంది. ఈవెన్ ఈ రీజనల్ వార్ అయినా వరల్డ్ ఎకానమీ దెబ్బతిన్నప్పుడు వరల్డ్ డిమాండ్ తగ్గి మన ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి. ఇప్పటికే మన ఎగుమతులు బాగా బలహీనంగా ఉన్నాయి, ఎందుకంటే ఇంకా పూర్తిగా వరల్డ్ ఎకానమీ రికవర్ కాలేదు. ఇప్పుడు వరల్డ్ ఎకానమీ పైన కూడా ఇది ప్రభావం చూపుతుంది. అందువల్ల భారతదేశం ఖచ్చితంగా ఆందోళన ఎందుకు చెందుతుందంటే, ఇలా 10 రకాల పద్ధతుల్లో ఇండియా పైన ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అంటే మధ్యప్రాచ్యగా పిలువబడే ఈ సంక్షోభము భారతదేశ ఎకనామిక్ ఇంట్రెస్ట్, ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లపై ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుంది కనుకనే ఆందోళన.